ఎం న్యూస్ కి స్వాగతం. రైతుల వద్ద నుండి కొన్న ధాన్యానికి వెంటనే నగదు వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మెండపేట మండలం ఏడిద గ్రామంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగి రాగేశ్వరరావుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే వేగుళ్ల తెలిపారు. మెండపేట మండలం ఏడిద గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కలిసి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 232 కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్ పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొన్న వెంటనే రైతుల అకౌంట్లోకి నగదు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఆర్టీఓ అఖిల, కూటమి నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో ఫస్ట్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే మనపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఆలమూరు రాఘవరం ఇలా వస్తుంది. సో అందులో భాగంగా ఇప్పుడు జేసీ గారు అందరూ ఎమ్మెల్యే గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఎంత కొంటున్నాము ఏంటి అనేది. సో దయచేసి రైతులందరూ కూడా కొంచెం ప్రశాంతంగా ఉండేది. మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా ఎక్కువ వచ్చింది ఈసారి 3.5 lakh మెట్రిక్ టన్. సో మనకు ఉన్న అవుట్పుట్ దాన్ని కంపేర్ చేసుకొని చూస్తే రఫ్లీ అరౌండ్ 90% ఆఫ్ అవుట్పుట్ మనం పడగలుగుతాము. సో టార్గెట్ తక్కువ అనే కాన్సెప్ట్ లేదు. సో డెఫినెట్గా గింజ కూడా కొంటాము. అందులో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ రైస్ మిల్లర్స్ ఆల్సో, మిల్లర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని ఆర్ఎస్కేలో ఉన్న సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఆల్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సో దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. సో డెఫినెట్లీ విత్ దిస్ క్లోజ్ దిస్ అండి. థ్యాంక్ యూ అండి. మొత్తం అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 48 గంటల్లోనే రైతులందరికీ కూడా పేమెంట్ ఇవ్వడం మనం అందరం చూసాం. మరి గత ప్రభుత్వంలో అయితే 6 నెలలు పెండింగ్ పెట్టిన సందర్భం కూడా మనం చూసాం. ఫస్ట్ క్రాప్ మన ఫస్ట్ క్రాప్ అదే విధంగా మనం ఇచ్చాం. సెకండ్ క్రాప్ వచ్చేటప్పటికి మనకి ఇచ్చిన టార్గెట్ 1,50,000 అయితే దాన్ని నేను బండారు సత్యానంద గారి మా యొక్క ఒత్తిడితో 1,00,000 టన్నులు పెంచారు. అంటే లేట్ అవ్వడానికి కారణం సెకండ్ క్రాప్లో 20 రోజులు లేట్ అవ్వడానికి కారణం మేమిద్దరమే, ప్రభుత్వం కాదు. ఎందుకంటే రైతు దగ్గర ధాన్యం ఉండిపోయిందని చెప్పి మరి మనం టార్గెట్ పెంచేటప్పటికి వాళ్ళ అంచనాలు తేడా వచ్చి కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ కూడా అది కూడా మనం పేమెంట్ పూర్తిగా మనం ఇచ్చుకోవడం జరిగింది. మరి ఇవాళ మనకి 3,50,000 టన్ను ఎటువంటి గవర్నమెంట్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మన జిల్లాలో. దీన్ని రైతాంగం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎక్కడికెక్కడే ఈ టెక్నికల్ వచ్చే ప్రాబ్లమ్స్ని జాయింట్ కలెక్టర్ ఎప్పుడు చెప్పిన వెంటనే దాన్ని రెక్టిఫై చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఆర్బీకేల్లో ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు మనకి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఇవాళ మన ప్రభుత్వానికి ఏదైతే మనం ఈ ప్యాడీ పర్చేసింగ్ విషయంలో రైతాంగానికి ఒక అండగా ఉన్నామో దాన్ని మరి అందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని రైస్ మిల్లర్స్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ యొక్క సహకారం కూడా పూర్తిగా కావాలని చెప్పి కోరుకుంటూ దీనిపైన అందరూ అధికారులు కూడా పూర్తిగా దీన్ని ఒక అంకిత భావంతో పనిచేసి మన జిల్లాలో నెంబర్ 1 స్థాయిలో మనకి ఈ ధాన్య ప్రొక్యూర్మెంట్ జరిగింది మరి మనకి ఆ యొక్క విజయం మనకు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. గ్రామ సుభిక్షం లోక కళ్యాణం కొరకు ఏడిద స్థావరం గ్రామస్తులు అయ్యప్ప దీక్షలు చేపట్టిన తన శిష్యుల సహకారంతో గ్రామంలో ఇంతకు మునుపు ఎప్పుడూ జరగనంతగా శాస్త్రోక్తంగా అయ్యప్ప స్వామి వారి పడి పూజ 1,00,000 బిల్వచ్చన జరగడం తనకు చాలా సంతోషంగా ఉందని 36వసారి అయ్యప్ప మాల దీక్ష చేపట్టిన గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కర్ రావు అన్నారు. మండపేట మండలం ఏడిద సావరం గ్రామంలో మండపేట పరిసర ప్రాంతాల్లో గురుస్వామిగా ఎంతో పేరొందిన మేడిశెట్టి సూర్య భాస్కర్ రావు గత 15 సంవత్సరాలుగా ఏడిద సావరం గ్రామంలో అయ్యప్ప స్వామి వారి పీఠం ఏర్పాటు చేసి గురుస్వామిగా అయ్యప్ప దీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 36 సార్లు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కర్ రావు ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ నిర్వహించారు. తమ గురువు 36వసారి అయ్యప్ప దీక్ష చేపట్టిన సందర్భంగా పీఠానికి చెందిన సుమారు 75 మంది స్వాములు గ్రామస్తులు సమిష్టిగా ఏడిద సావారం గ్రామంలో అయ్యప్ప స్వామి వారి 1,00,000 బిల్వచ్చన పడి పూజను ఎంతో
శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఈ పడి పూజకు విచ్చేసిన తమ గురువు తన శిష్యులను, గ్రామ పెద్దలను మేడ్సెట్ సూర్య భాస్కర్ రావు తన శిష్యులతో ఊగనంగా సత్కరించారు. అనంతరం 36వసారి అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన గురుస్వామి భాస్కర్ రావు స్వామిని గ్రామస్తులు, తన శిష్యులు, గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఇక ఈ సందర్భంగా గురుస్వామి భాస్కర్ రావు మాట్లాడుతూ తమ గ్రామ సుభిక్షం, లోక కళ్యాణం కొరకు తన శిష్యులు, గ్రామస్తుల సహకారంతో ఇంత భారీ స్థాయిలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించామన్నారు. ఇక వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ ఎంత 100 సంవత్సరాల చరిత్ర ఉందో, 200 సంవత్సరాల చరిత్ర ఉందో నాకు తెలియదు ఈ గ్రామం పుట్టి. కానీ ఇంత చరిత్ర రావడానికి, ఇంత ఘనమైనటువంటి పూజ జరగడం ఇదే తొలిసారి. మరి నేను 36వసారి 18 చేసుకున్న తరుణంలో ముగ్గురు వ్యక్తులు కూడా నా జీవితాంతో కూడా నేను మర్చిపోలేను. అది గంగాధర్ గారు, త్రిమూర్తులు గారు, తాతారావు గారు. ఇటువంటి వాళ్ళు అన్నారు, గురుగారు 36 వెళ్తున్నారు కదా మీరు, మరి ఒక స్వామి 10 మందిని గురుస్వామిగా తయారు చేస్తాడనేటువంటి నిదర్శనం మన ఏడిది సావరం గ్రామంలో మరి గురు శిష్యుల యొక్క అనుబంధానికి పరాకాష్ఠగా ఉన్నటువంటి సూర్య భాస్కర్ గురుస్వామి, జగన్నాథ గురుస్వామి గారి యొక్క అన్యోన్యతను చూస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. చక్కటి సమాజం ఏర్పడడానికి ఒక చక్కటి వ్యక్తి బయలుదేరితే ఆ వ్యక్తి ద్వారా కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. అయ్యప్ప ధర్మశాస్త్రగా వెలిసినటువంటి శబరిమల క్షేత్రంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ధర్మ సంస్థాపన కోసం, వాడవాడలా ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఎప్పుడైతే గురువు సన్మార్గంలో నడిపించినప్పుడు శిష్య బృందం అదే విధంగా అనుసరణ చేస్తారో తప్పకుండా అయ్యప్ప స్వామి వారి యొక్క సంకల్పమైనటువంటి ధర్మం ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి లోకంలో, ప్రతి స్థానంలో, ప్రతి సమాజంలో వెలువడుతుందని చెప్పి అభ్యంతరం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ సత్యం సత్యం బృహత్ సత్యం స్వామి గత నెల అక్టోబర్ 28న సంభవించిన మొంతా తుఫాను తీవ్రతను వాతావరణ శాఖ నిపుణుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని అధికారులను, ప్రజాప్రతినిధులను నిరంతరం అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు.
కపిలేశ్వరపురం మండలం అంగార, నేలటూరు, వల్లూరు, నల్లూరు, పడమర కండ్రిక, నిరసనమెట్ట, టేకి, కాలేరు, కోరుమిల్లు గ్రామాలకు చెందిన చేనేత సహకార సంఘం భవనాల వద్ద తుఫాను బాధిత నేత కార్మికులు 672 మందికి 50 కేజీల బియ్యం, కందిపప్పు, వంట నూనె, ఉల్లిపాయలు, పంచదార వంటి నిత్యావసర సరుకులు వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటిన 24 గంటలు గడవకుండానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించి తుఫాన్ నష్ట వివరాలు తెలుసుకున్నారన్నారు. ఇక తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రంగం వారికి సీఎం చంద్రబాబు తక్షణ ఉపశమన చర్యలుగా పరిహారం అందిస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల తెలిపారు. ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పుత్సల శ్రీనివాస్, టీడీపీ నాయకులు గుడిమెట్ల సత్యనారాయణ, తాళ్ల గంగాధర్ రావు, నాగబాబు శ్రీను, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ బానూజీ, ఆర్ఏ అర్జమ్మ, ఎంఎస్ఓ పద్మ, వీఆర్ఓలు, రేషన్ డీలర్లు, నేత కార్మికులు పాల్గొన్నారు. ఎక్కువ మాట్లాడడం మనకి యాక్టివ్లో ఆగాలి కాబట్టి ఇప్పుడు మనకి మన అంగడ 1 అయితే 96, టూగా అయితే 185 మంది, కాలేరులో 13, కోరుమిల్లో 3, నల్లూరు 47, నేల్టూరు 249, పడమర కండ్రికి 12, టేకి 16, వడ్లమూరు 27, వల్లూరు 19, మొత్తం మన మండలం 672 కుటుంబాలకి మరి మనకి ఈ బియ్యం, మన ఆయిల్, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కందిపప్పు ఇవి మనకు రావడం జరిగింది. మరి ఏం చేద్దంటే మనకి కొంత నష్టపోయారని చెప్పి మనకు ఆలోచనతో అలాగని చెప్పి అన్ని కులాలు నష్టపోయినాయి, కానీ ఎక్కువ రైతాంగం నష్టపోయింది. కానీ మనకి వేవర్స్గానే మత్స్యకారులకి ముందు అవకాశం ఇచ్చారు. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. విపత్తులు అనేవి వచ్చినాయంటే మొట్టమొదటి స్పందించేది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. తుఫాను కావచ్చు, మొన్న జరిగిన ముంతా కావచ్చు, మీ అందరికీ చూస్తున్నారు ఎంత అలర్ట్ చేశారు. అటు అధికారులని, ఇటు నాయకులని, ఇటు కార్యకర్తలని అందరూ చూస్తున్నారు. ఈ ప్రభుత్వం అనేది పేదలు పాలిటి కల్ప వృక్షం కూడా ప్రభుత్వం అనేది మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి కూడా. ఎందుకంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పులతో వచ్చిన ప్రభుత్వం ఇది. గత పాలకుల ఘనకార్యం. ఎన్ని అప్పులున్నా కూడా అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధి కోసం కూడా నిరంతరం పాటుపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఇక శాసనసభ్యులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకవైపున అభివృద్ధి చూసుకుంటూ ఒకవైపున సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దాంట్లో భాగంగా తుఫానుకి సంబంధించి మన గ్రామంలో వచ్చేపటికల్లా సుమారు 45 మంది షెల్టర్లో ఉండటం జరిగింది. 11 ఇళ్ళని ఐడెంటిఫై చేశారు. దాని ప్రకారం 45 మంది షెల్టర్లు అయితే వాళ్ళకి లబ్ధి చేకూర్చారు. బియ్యం అయితే, నిత్యావసర సరుకులు అయితే, ఆర్థిక సహాయం. అదేవిధంగా ఈ తుఫాను మూలంగా, వర్షాల మూలంగా చేనేత కార్మికులకు కూడా పని చేసే అవకాశం ఉండదు కాబట్టి నిర్ణయం తీసుకుని యాక్చువల్గా ఏంటంటే అప్లోడ్ చేసింది 27,989 మందిని అప్లోడ్ చేశారు, ఐడెంటిఫై చేశారు. కానీ రాష్ట్రం అంతా మనం ఇవ్వాలని చెప్పి మన అధినాయకులు అనుకున్న తక్షణమే వితిన్ డేస్లో మళ్ళీ ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మీరు ఏం మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఎలాగ మనం డెవలప్ చేసుకోవాలి, మన కుటుంబాలు ఎలా డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతో మీ నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గడిచిన 16 నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశామన్నారు.
ఈ నేపథ్యంలో తనతో ఎక్కువ సమయం తనతో మాట్లాడలేకపోతున్నామని కార్యకర్తలు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. ఇక నుండి నెలలో 10-15 రోజులకు ఒకసారి ప్రతి మండలంలోనూ ఒక పూట అంతా క్యాడర్ తో ఉండి వారి సమస్యలను కూడా వినేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గంలో మీ సహకారంతో అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. మీ కష్టాల్లో తన అండగా ఉంటానని నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అందరికీ నమస్కారం. అనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల మధ్యన ఒక సమన్వయం సాధించడం కోసం ఒక సమన్వయ సమావేశాన్ని అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదటగా ఈ కార్యక్రమాన్ని రంగంపేటలో మొదలుపెట్టి రంగంపేట మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మరలా ఈరోజు బెక్కూరు మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గ్రామాల్లో ఉన్న అనేక సమస్యల్ని నాయకులు ఇక్కడ ప్రస్తావించడం, దానికి అధికారులు వాటిని నోట్ చేసుకుని వాటిని పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్ళడం, కొన్ని సమస్యల్ని ఎక్కడికక్కడే పరిష్కరించడం కూడా జరిగింది. గ్రామాల్లో గత ప్రభుత్వ వైఫల్యం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అత్యద్భుతమైన స్పందన వచ్చింది. అనేక విషయాల్ని నాయకులు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే అధికారులు కూడా చొరవ తీసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని వారికి మరి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి సమావేశాలు అన్ని మండలాల్లోని రెగ్యులర్గా జరగడం జరుగుతుంది. తప్పనిసరిగా నాయకులు, అధికారుల మధ్యన సమన్వయం సాధించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. జనసేన పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెంటం దొరబాబు, ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పిఠాపురం మండల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అనంతరం కార్యకర్తల అభిప్రాయాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి ఉన్న యువత, 2019లో పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులు యువత, 2024లో మరి కొంతమంది తోడైనటువంటి మాట మీ అందరికీ చెప్తా ఉన్నా. మొన్న 2024 ఎన్నికల తర్వాత కూడా వైసీపీ పార్టీ నుండి అనేక మంది మన పార్టీలో రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కానీ, కాకపోతే రేపు 2029 ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా జనసేన పార్టీకి మేము నిలబడతామని మరి రావడం జరిగింది. ఈ రోజు మనకు 4-3 నాయకులుగా తయారవడం జరిగింది. ఒకటి మొట్టమొదటి నుంచి యువత, జన సైనికులు, 2 2019లో పనిచేసిన వాళ్ళు, 3 2024లో పనిచేసిన వాళ్ళు, మళ్ళీ 2029లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో మరి కొన్ని ఇబ్బందులు రావడం రాజకీయ పార్టీల్లో సహజం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు సూచన మొట్టమొదటి నుండి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి ఈ కమిటీలో నియామకం చేయమనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే గ్రామాల్లో రాజకీయ నాయకులు జనసేన పార్టీ కోసం పనిచేస్తారన్నటువంటి వారు, అలాగే కొత్తగా మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా వచ్చిన వారిని గుర్తించి ఈ కమిటీల్లో భాగస్వాములు చేయాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. మేమందరికీ ఇప్పుడే మదరెడ్డి గారు చెప్పినట్టు ఈ కమిటీలో 5 కమిటీల్లోనే ఉంటేనే మనం ఆ గ్రామంలో మనం రాజకీయం చేయగలం కానీ లేకపోతే రాజకీయం చేయలేమనేటువంటి అపోహ మీరు ఎవరో పడవద్దని గ్రహించి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కేవలం ఈ 5 కమిటీ ఏంటంటే మన గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మన డ్రైన్ ఎక్కడ పోయింది, రోడ్డు ఎక్కడ వేసుకోవాలి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా, అర్హులందరికీ, లబ్ధిదారులందరికీ వస్తున్నాయా లేదా, కొన్ని సమాచారాలు సేకరించడం కోసమే ఈ కమిటీ తప్పించి వారితోనే గ్రామాల్లో రాజకీయం జరుగుతుందనేటువంటిది మీరు భావించవలసినటువంటి అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చాలా మంది అపోహపడతా ఉన్నారు, ఈ కమిటీలో ఈ 5 కమిటీల్లో మనం స్థానం సంపాదించలేకపోతే మనం రాజకీయంగా వెనకబడిపోతాం అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు కొంతమంది. అటువంటి అపోహకు తావివద్దు. రేపు
గ్రామ కమిటీలు నియమించబోతా ఉన్నాం, మండల కమిటీలు నియమించబోతా ఉన్నాం. పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కమిటీలు నిర్మించబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి వారు పార్టీకి కేటాయించే సమయం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు మండల స్థాయిలో పనిచేయగలుగుతారు, ఎవరు జిల్లా స్థాయిలో పనిచేయగలుగుతారు, ఎవరు గ్రామ స్థాయిలో పనిచేయగలుగుతారు అనేటువంటి పార్టీ ఆలోచన చేసి ఈ కమిటీలు నియమిస్తారని కూడా మీ అందరికీ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో కొత్తగా చేపట్టే పనులపై ఉపాధి హామీ కూలీలు రైతులు గ్రామ సభలకు వచ్చి గ్రామంలో పూర్తి స్థాయిలో పనులు ఏ విధంగా చేసుకోవాలో చర్చించుకోవాలని కాలేరు గ్రామ సర్పంచ్ దాయం కావేరి అన్నారు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో కాలేరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి కొత్త పనులు చేపట్టేందుకు గ్రామ సభల్లో చర్చించారు. గ్రామంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 52 కొత్త పనులను సభలో ఫీల్డ్ అసిస్టెంట్ కొత్తపల్లి క్రాంతి కుమార్ చదివి వినిపించారు. జాబ్ కార్డు కలిగిన ఉపాధి హామీ కూలీలు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని, అలా చేయించుకునే వారికే పనులు కల్పించడంలో ప్రాధాన్యత ఉంటుందని టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్ సభలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ విధానం వల్ల అందరికీ పని కల్పించడంతో పాటు ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామ సభలో జనసేన పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెయ్యల యాకబ్, పంచాయతీ కార్యదర్శి సుప్రియ, నీటి సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. నాకు తెలియాలి మేస్త్రీలు ఎంతమంది ఉన్నారన్న, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు సార్? పనిచేసే వాళ్ళు మేస్త్రీలు పెట్టండి, లేదంటే తొలగించారు. ఇది రాజకీయంగా కాదు, ఎందుకంటే కేవలం ప్రజలకు పని కల్పించడం కోసం పెట్టింది, అంతే కదా. మరి మేస్త్రీలు రాలినప్పుడు కూలీలు ఎలా వస్తారో, శ్రామికులు ఎలా వస్తారో చెప్పండి. ఇది ఎవరిదే ప్రాబ్లం? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా శ్రామికులు మీటింగ్ ఎందుకు రావాలంటే, మీటింగ్ లో ఏం జరుగుతుంది, ఏమన్నా కొత్త విషయాలు ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. కానీ అదే తెలియలేనప్పుడు ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది, వాళ్ళకి తెలియదు. ఈరోజు కేవైసీ చేయించుకుంటేనే కానీ పని ఉన్నదన్న సంగతి తెలియదు, కేవైసీ చేయించుకుంటేనే కానీ డిమాండ్ తీసుకోదన్న సంగతి తెలియదు. అలా తెలియనప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. మరి పని కల్పించలేనప్పుడు నాకు కల్పించలేదు, నాకు పని లేదు అని ఇంటి దగ్గర అనుకునేటప్పుడు ఇక్కడికి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, నా ప్రాబ్లం ఇది అని చెప్పుకోవాల్సిన శ్రామికులకు ఉంది కదా. చెప్పుకోలేనప్పుడు వాళ్ళకి పని కల్పించకండి, వచ్చి తెలుసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చి ఎవరికైనా సరే ఇది రాజకీయాలకు అతీతంగా ఒక రాజకీయ పార్టీ కాదు. గతంలో నా ఇంటికి వచ్చి నన్ను అడిగితే కానీ పని ఎవరనేసేసి నాయకులు చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చి నాకు పని కావాలి అని అడిగే పరిస్థితి మీ అందరికి కల్పించారు. రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే పరిస్థితి. చెప్పండి మేస్త్రి, చెప్పండి. మేము మేస్త్రిలో ఉంది, ఇది పని చేయాలన్నా పని చేయకపోవాలన్నా మేస్త్రిలో ఉంది. కేవైసీ వచ్చింది, అలా తెలియపరిచారా లేదా? ఇదంతా మీలోనే ఉంది, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ గురించే చెప్తుంటా. పని కల్పించలేదంటే వాళ్ళ లోపమా మీ లోపమా ఇవన్నీ తెలియాలి. కానీ ఏంటంటే ఇక ఆఫీసర్ గారు చెప్పారు కదా, సిస్టమ్ అంతా మారిపోయింది. ఉదయం 8 గంటలకు వెళ్ళి అక్కడ ప్లేస్లో 10 మంది ఉంటే 10 మంది ఫోటో తీస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ సాయంత్రం తీయాలి టైం, ఆ టైంలో తీస్తేనే ఎవరైతే కేవైసీ తీయించుకున్నారో వాళ్ళకే పని ఉంటుంది, అదే యాక్సెప్ట్ చేస్తుంది. లేదంటే తర్వాత మీరు బాధపడినా కేవైసీ అవ్వకపోతే మాత్రం ఆ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మేస్త్రులు శ్రామికులు తెలియవలసిన పరిస్థితి ఉంది మీకు. కొత్త రూల్స్ ఏమైతే వచ్చాయో అన్ని మరి మీకు వివరంగా మన టెక్నికల్ అసిస్టెంట్ గారు వివరించి చెప్పారు. అయితే మరి 250 మంది వేసేకర్స్ ఉంటే మరి ఎంతమంది వచ్చారు, మీరు వెళ్ళి ఈ విషయాలు వాళ్ళందరికీ తెలియపరచండి. అంటే రేపు వచ్చి మళ్ళీ ఎలా ఉంటుందంటే మనకి ఊళ్ళతో కావాలనే ఆపేశారు, కావాలనే మస్తరేయలేదు అన్న మాటలు వచ్చేస్తాయి. ఇది రూల్ అంటే ఇంకా ఎవరు మార్చలేము. ఇదివరకు అంటే ఏదో చేతితో రాసేది పని ఉండేది, ఏదో ఒకటి మేనేజ్ చేయడానికి ఉండేది. ఇప్పుడు అస్సలు అలా లేదు, ప్రతిదీ కూడా యాప్ ఇచ్చేసారు, ఇందులో చెయ్యాలి. అందులో ఉంటేనే ఏదైనా పొద్దున ఎవరైతే ఉన్నారో మళ్ళీ క్లోజింగ్ కోడ్లో కూడా వాళ్ళే ఉండాలి. ఒక్కరు మారిన గ్రూప్ అంతా చెడిపోతుంది, గ్రూప్ అందరికి కూడా ఎఫెక్ట్ అయిపోతుంది, మొత్తం గ్రూప్ అంతా అబ్సెంట్ అయినట్టే.
అంటే ఒక్కరు ఆబ్సెంట్ అయితే మొత్తం గ్రూప్ అందరికి కూడా డబ్బులు పడవు, ఆ రోజు కూలి పడదు. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుంటున్నారు. సార్ ఇప్పుడే చెప్పారు. ఏదైనప్పటికీ మనం అందరం కూడా ఎక్కడో బయట ఉద్యోగం చేయట్లేదు, మన ఊళ్ళోనే చేస్తాం. బోధులు చేసేటప్పుడు కాస్త చక్కగా జాగ్రత్తగా ఒక్కడిగా చేసి, ఎందుకంటే మన ఊళ్ళోయే కాబట్టి, మన బోధులు మన పంట బోధులే కాబట్టి ఆ పని చేస్తూ పక్కన కొంచెం ఏమన్నా తుప్పలు అవి పెరిగిపోయింటే అవి కూడా కొంచెం చేస్తే మన గ్రామం శుభ్రంగా ఉంటుంది, మన అందరికీ ఉపయోగపడుతుంది. ఈకేవైసీ అనేది కంపల్సరీ. ఆ కుటుంబంలో జాబ్ కార్డు నలుగురు కూడా అప్పుడు తీసుకోవాలి. అది ఏ పని రోజు పనికి రావాలంటే ఈకేవైసీ అనే ఒక యాప్ ద్వారా ఆ జాబ్ ఉన్న వ్యక్తులకి ఫోటో తీసి పంపించాలి. అది తీయలేదనుకో రేపు డిమాండ్ ఇస్తే బేసికాల్లో వాళ్ళకి పేరు రాదు, నమోదు అవ్వదు. ఆ పేరు రాకపోతే వాళ్ళకి పని అనమాట. ఈ విధంగా ఈకేవైసీని ఏర్పాటు చేశారు. దాన్ని కంపల్సరీ మనం జాబ్ ఉన్న ప్రతి వ్యక్తికి ఇంటికి వెళ్ళినా మీరు చేయాలి. అది చేయని పక్షంలో వాళ్ళు మరి పడే రోజులు మాకు పని కల్పించడం అడుగుతారు కూడా. ఈ విధంగా ఈకేవైసీ అనేది కొత్త యాప్ ఇట్లా ఎలాగంటే మనం పనికి వెళ్తాం, పనికి వెళ్ళాక పని ప్రదేశంలో నించుంటాం, 10 మంది ఎలా నించుంటారో ఒక పొడి తీస్తాం. ఇదివరకు లాగే అయితే ఇదివరకు ఏంటంటే పొడి తీస్తే అప్పుడు చేస్తే వెళ్ళిపోయింది, మళ్ళీ సెకండ్ పొడి తీసేవారు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పొడి తీసాక సెకండ్ పొడిలో కానీ ఈ 10 మంది సెకండ్ పొడిలోకి రాకుండా అందులో ఒక వ్యక్తి ఎవరో ఒకరు వచ్చారనుకో ఇంత రాకుండా ఆ పొడి తీసుకోవాలి. ఆ పే స్తంభాలు ఆగిపోతుంది. అందుచేత 9 గంటలు అంటే 9 గంటలకు ఓపెన్ పొడి. ఇదివరకు అయితే 6 గంటలకు ఓపెన్ అయిపోయింది, 7, 8, 9, 10 గంటల మళ్ళీ సెకండ్ పొడి వచ్చేది వెళ్ళిపోయేవారు. ఇప్పుడు 9 గంటలకు ఓపెన్ పొడి. 9 వరకు 10, 11, 12, 1 గంటకి మళ్ళీ సెకండ్ పొడి ఓపెన్ మనం 4 గంటలకు వచ్చి కూడా పని చేయాలి. 2 పూట పని ఎట్లా. ఈ విధంగా ఈ యొక్క ఉపాధి హామీలో కొత్త మార్పు చేశారు. అర్థమవుతుందండి. తర్వాత ఇది మన చేతిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ యొక్క మనకి జీవో మాట. అంతేగాని మనం సొంతంగా రన్నింగ్ చేసేది కాదు. ఒక వర్క్ చేసామంటే మళ్ళీ 1 ఇయర్ దాకా చేస్తామండి. ఒక వర్క్ చేసామంటే మళ్ళీ 1 ఇయర్ దాకా చేసుకోవడం కూడా సిస్టంలో కూడా రాదు. యుక్తధారణ ఒక యాప్ పెట్టాడు. అది పీడిఎస్గా ఏం చేస్తాడంటే ఆ వర్క్ని సెల్ ద్వారా తీసుకుంటే వెళ్తాడు. ఈ 1000 మీటర్లు తీసుకుని వెళ్ళాక ఇంతకుముందు మనకి స్టార్టింగ్లో ఇప్పుడు ఆ చివరిని పని చేస్తే మళ్ళీ చివరికి వచ్చి మళ్ళీ పొడి తీసుకోవాలి. ఇప్పుడు అలా ఉండదు. మీరు ఇక్కడ పని చేసినా ఇక్కడ పొడి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో చేస్తే అక్కడ వస్తుంది. అలాగా ఆ చివరి దాకా వస్తుంది పొడి. అంటే మనం చేసే యాప్ ద్వారా పంపే పొడి ద్వారా ఆ యొక్క యాప్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, నిరుపేదలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాలలో ప్రైవేటు పరం చేస్తున్నాడని పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ పిఠాపురం పట్టణంలో 27, 28 వార్డులలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చిమల్ల జ్యోతి, అప్పలరాజు, కొంతెం దుత్తుడు, కౌన్సిలర్లు లంకా వెంకటలక్ష్మి, పెద్దపాటి రాజేష్, సామరాయితు లలిత, బొజ్జ పెద్దకాపు, బోనుదేవ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా వచ్చి వారందరికీ తెలుస్తా ఉంది ఈ ప్రభుత్వము మరి కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయడాన్ని మేము కూడా నిరసిస్తున్నాం. మా బిడ్డల భవిష్యత్తుని పాడు చేయడం అంటే మేము ఒప్పుకోమని చెప్పి వారందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా సంతకాలు పెట్టడం జరుగుతుంది. మరి మేము కోరుతా ఉన్నాం గవర్నర్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ, ఈ కూటమి ప్రభుత్వాన్ని, దీంట్లో బీజేపీ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకొని ఈ ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలి, ఈ జీవోని రద్దు చేయాలి. అలా అయితేనే ప్రజలకి ప్రయోజనాల్ని కాపాడినట్లు అవుతుంది. కాబట్టి ఇంకా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి పిఠాపురం పట్టణంలో మరి పట్టణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ గారు బాబీ గారు, అదే విధంగా టౌన్ అధ్యక్షులు రావుల మాధవరావు గారు, మహిళా అధ్యక్షురాలు లలిత గారు, అదే విధంగా కౌన్సిలర్ గారు లక్ష్మి గారు, అదే విధంగా మన నాయకులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పట్టణ స్థాయిలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న
వైఎస్ఆర్సీపీ కుటుంబ సోదరులందరికీ, కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అందరూ కూడా 27, 28 వార్డుల్లో ఈ రోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ఇంకా కొనసాగించడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని కూడా పూర్తి చేసి తొందరలో అందించడం జరుగుతుంది. మా అందరి డిమాండ్ ఒక్కటే, ప్రైవేటీకరణ జీవోని రద్దు చేయాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోని తక్షణం రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం